ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క కటాక్షము మనందరి మీద నిలిపి ఆయన తన సన్నిధిలోకి మనల్ని సమకూర్చినటువంటి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమని మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. చాలండి. అపోస్తలులైనటువంటి పౌలు గారు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు ఇదికాలం జ్ఞాపకం చేసేటువంటి మాట, అపోస్తలుడైన పౌలు గారట ఒకానొక సమయాన దేవుడు ఇచ్చినటువంటి కృప నిరర్ధకం చేసుకున్నాడు. తనకు నచ్చినట్లుగా బ్రతకాలని కోరుకొని తనకిష్టమైనట్లుగా జీవించినటువంటి ఈ వ్యక్తిని తాను చేస్తున్న పని ఎవరికి ఉపయోగకరమో ఎవరికి మేలుకరమో గుర్తిరగకుండా కొనసాగుతూ ఉన్నటువంటి సౌలు అనబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి దినాలలో తనకు నచ్చినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నటువంటి దినాలను మొత్తానికి కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలను సైతము క్రూరత్వంగా చంపడానికి వెనుకాడినటువంటి వ్యక్తి ఈ సౌలు అనబడి పిలువబడుతున్న వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తిగా ఒకవేళ నేను కనబడుతున్నటువంటి ఒక దైవజనుడిగా కనబడచ్చేమో, ఒకప్పుడు నేను నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా, నాకున్నటువంటి స్థితిగతులు, నాకున్నటువంటి దేవుణ్ణి ఎరగకుండా చేసినటువంటి కార్యాలు కావచ్చు, ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కనబడేటువంటి తీరు గమనించాల్సినటువంటి నీవు నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు గారట ఒకానొక దినాన దేవుని ఎరగక ముందు అనేకులను చంపడానికి లేకపోతే అనేకులను హింసించడానికి ఏమాత్రం కూడా వెనకాడనటువంటి వ్యక్తి, చాలా క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి, మనస్సు మారనటువంటి వ్యక్తి, కఠిన హృదయం కలిగినటువంటి వ్యక్తి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షము తన మీద గనక లేకపోతే ఎప్పుడో దేవుడు మొత్తుండేవాడు. దేవుడు గనక తలుచుకుంటే హేరోదు రాజుట దేవుని మహిమపరచనందున అతడు మొత్తినందున అతడు చనిపోయిన అని రాయబడింది అపోస్తల కార్యాల గ్రంథంలో. హేరోదు గురించి రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పౌలు గారి గురించి కూడా దేవుడు గనక ఒకవేళ ఆయన కోపాన్ని గనక అణుచుకోకుండా కోపాన్ని గనక ప్రదర్శించుంటే ఈ సౌలు అనబడే వ్యక్తి ఎప్పుడో మరణమై ఉండేవాడు, ఎప్పుడో కళ్ళ ముందు కనుమరుగై ఉండేవాడు అండి. దేవుని కృపను బట్టి త్రుటిలో తన మనసు మార్చుకున్నాడు కాబట్టి పౌలుగా మార్చబడి దేవుడు దర్శించినటువంటి ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక చాలు ఈ జీవితం అనుకుని ఇక దేవుని కోసం బ్రతుకుదామనుకుని తన నిర్ణయము దేవునికి ఇష్టమైనట్టుగా మలుచుకున్నాడు గనుక తన పేరు సౌలని పిలువబడక పౌలని పిలిపించుకునేటట్లుగా తన ప్రవర్తన మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి తన జీవితంలో ఏ కృప అయితే పొందుకున్నాడో, వాస్తవంగా మరణానికి దగ్గరైన వ్యక్తి, దేవుని చేత దూషించబడ్డానికి కావచ్చు, ద్వేషించబడ్డానికి కావచ్చు అర్హుడైనటువంటి వ్యక్తి దేవుని చేత కరుణ కటాక్షము పొందే వ్యక్తిగా మార్చబడ్డాడు అని అంటే కేవలం తన యొక్క మంచితనమే మాత్రం కూడా కాదు, దేవుని కృప మాత్రమే తనను రక్షించిందండి. తన రక్షణకు కారణమైనటువంటి కృపను వ్యర్థం చేసుకోలేదు పౌలు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా అనేకులకు సాక్షిగా బ్రతికాడు. ఒకానొక సమయంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమనే స్థాయికి పౌలు గారు తన యొక్క ప్రవర్తన మార్చుకున్నాడండి. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పనే స్థాయి పౌలు గారికి వచ్చింది అంటే పౌలు గారు ఎంతగా దేవునిలో కొనసాగలుగుతూ ఉన్నాడో,
ఏ విధంగా తన సాక్ష్యాన్ని అనేకులు కనపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు, అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే తన సాక్ష్యము దేవునికి ఇష్టమైనట్లుగా కొనసాగించగలిగాడండి. ఇలాంటి వ్యక్తి చెప్తాడు, కృప అనేది అందరికీ విస్తారముగా అనుగ్రహించబడతా ఉందండి. కృప అనంటే వాస్తవంగా చేసింది పొరపాటునైనా, చేసిన తప్పేనైనా, ఆ తప్పుకు పడాల్సిన శిక్ష పడాల్సిందే అయినప్పటికీ దేవుడు పానీలే అని అనుకునేటువంటి మనసు ఏదైతే ఉందో, ఎందుకులే అనుకునే మనసు ఏదైతే ఉందో, సరే ఇంకెందుకులే అని చెప్పని ఆయన తన మనసును సముదాయించుకొని కటాక్షించే హృదయం ఏదైతే ఉందో అది కృపండి. వాస్తవంగా మనము శిక్షకు అర్హులమైనప్పటికీ దేవుడు తన కటాక్షము చేత మనలను శిక్షించకుండా ప్రేమించే స్వభావం ఏదైతే ఉందో అది దేవుని యొక్క కృప. ఆ కృప కింద ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి కూడా జీవిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆయనే గనక కోపోద్రేకుడై ఆ కోపాన్ని గనక ఆయన గనక ప్రదర్శించే దేవుడే గనక అయి ఉంటే ఈ భూమి మీద దారి తప్పిన ప్రతి ఒక్కడు కూడా ఈ పాటికి బొత్తికి నశించి ఉండేవాళ్ళండి. మంచోడు బతుకుతున్నాడు, చెడ్డోడు బతుకుతున్నాడు, దారి తొలగిపోయిన వాడు బతుకుతున్నాడు, దారిలో నడుస్తున్న వ్యక్తి కూడా బతుకుతున్నాడు. అంటే దేవుని యొక్క కృప విస్తారమై ఉందండి మన యెడల. మంచి చేసినా, కీడు చేసినా, మేలు చేసినా, అపకారము చేసినా, ఏది చేసినా కూడా చలామణి అవుతుంది కదా అని చెప్పనని అనుకుంటే దాని వెనకాల దేవుని కృప ఉందన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటనంటే, కృప అనబడేది మన కళ్ళ ముందు ఉంది, మంచిదే. అయితే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నానని పౌలు గారు అన్నాడు. ఒకప్పుడు పౌలు గారు ఎదుటికి దేవుని కృప వచ్చింది. పౌలు గారు క్షమించబడి దేవుని యొక్క పరిచర్య చేయడానికి అవకాశం కలిగి ఉండటానికి దేవుని కృప మాత్రమే. వాస్తవంగా అంత అవకాశము దేవుడు ఇవ్వకుండా శిక్షించడానికి అర్హుడై ఉన్నటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చుకుని అర్హత కలిగించాడండి. ఇప్పుడు ఆ కృపను పొందుకున్నటువంటి పౌలు గారు అంటాడు, మిమ్మును ఏమంటాడు, మీరు పొందిన, అక్కడ అది మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదంట. చాలా మంది వ్యర్థపరుస్తుంటారు. క్షమిస్తే మనస్సు ఆయనకు ఉందని కొన్నిసార్లు మనము చేయకూడని దాన్ని కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటామండి. వెళ్ళకూడని మార్గంలో వెళ్తూ ఉంటాం, మాట్లాడని కూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం, చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటాం. చేయకూడనటువంటి పనులను సైతము వెనుకాడకుండా చేస్తూ ఉంటాం. దేవుని కృప మన ఎడల విస్తారముగా ఉన్నదని ఒకవేళ మనకి తెలుసు, ఆయన క్షమించేవాడే కాదండం లేదు, ఆయన ప్రేమించేవాడే కాదండం లేదు, ఆయన మంచి మనసు కలిగిన వాడే కాదండం లేదు, దానికంటే కొంత అర్థం ఉంటుందా లేదా? కొన్నిసార్లు అంటాం, మన పక్కనున్న వాళ్ళని లేదా మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళని చనివిచ్చాం కదా అని చెప్పని ఏం చేయాలంట, సంకనెక్కగాక అని చెప్పని అంటాం. ఎందుకు అంటాం అన్నమాట? మితిమీరినప్పుడు, యాక్షన్ ఎక్కువైపోయినప్పుడు, క్రియలు తారుమారైనప్పుడు ఏమంటాం, అవకాశం ఇచ్చాం కదా అని చెప్పనని, చనువు ఉంది కదా అని చెప్పనని సంక ఎక్కొద్దు అని అంటాం. అంటే ఇక చాలు, ఇక ఆపు అని అర్థం, దాని అర్థం. దేవుడు కూడా మనల్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు కదా అని చెప్పనని ఆయన కృపను మనం వ్యర్థం చేసుకుంటూ ఇంకా 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 మనకు నచ్చినట్లుగా మనం కొనసాగుతూ ఉంటే ఒకరోజు పుల్ స్టాప్ పెట్టే రోజు వస్తుందండి. ఎంత దీవించబడిన వ్యక్తివైనా, ఎంత వాగ్దానము నీ పట్ల ఆయన అనుగ్రహించిన వ్యక్తివైనా కూడా ఈ భూమి మీద నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించిన దేవుడే ఒకరోజు ఆ ప్రేమ నీ ఎడల కర్కశత్వంగా తయారవుతుందండి. ఎంత మంచోడైనా, ఎంత మంచోడైనా ఎంతకాలం వచ్చుకుంటాడండి? ఓర్పుకి కొంత హద్దు ఉంటుంది, కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమంటే, దేవుని కృప కళ్ళ ముందు ఉందని చెప్పానని ఆ కృపను మనం వ్యర్థం చేసుకోకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అన్న వాస్తవం నీవు ఎరిగి ఇంకా ప్రేమిస్తాడు, ఇంకా ప్రేమిస్తాడు, ఇంకా ప్రేమిస్తాడు అని అనుకొని ఇంకా ఆయన గాయపరుస్తూ ఉంటే, ఇంకా ఆయనకు అయిష్టమై ఉంటే, ఇంకా ఆయన నిర్లక్ష్య పెడుతున్న వారమైతే ఒకరోజు
మనకు పుల్ స్టాప్ పెడతాడండి దేవుడు. పౌలు గారు ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు, కృప వ్యర్థం చేసుకోవద్దు అని అంటున్నాడు. వాస్తవంగా కృప వ్యర్థం చేసుకోకుండా ఉండటానికి ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అబ్రహాముతో దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని అన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని అన్నాడు. ఆయన చెప్పినటువంటి పని నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడండి. అబ్రహాము చేసిన పని ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడంట. ఎక్స్ట్రాలు ఏం చేయలా. ఏం చేశాడు? చెప్పినట్లు చేశాడంటండి. వెళ్ళాను. దేవుడు ఏం చెప్పాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? అతనికి చూపించిన దేశమునకు వెళ్ళాను. చెప్పింది చెప్పినట్టు చేశాడండి. చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడా? ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? 2వ వచనంలో, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. చాలండి. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి మాట, గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు, నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు అబ్రహాము విడిచిపెట్టలేదండి. అబ్రహాము చెప్పినట్లు చేశాడు. చెప్పినట్లుగా చేసినటువంటి అబ్రహామును ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం మొదటి వచనం. 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. చాలండి. 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. 24వ అధ్యాయంలో అక్కడేమో 75 సంవత్సరాలు దేవుడు మాట్లాడితే, ఇక్కడ 100 సంవత్సరం 100 సంవత్సరాలు వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడండి. ఇక రేపు మా పన్నట్టున్నాడు అబ్రహాము. అలాంటి పరిస్థితులు అబ్రహాం యొక్క స్థితిగతిని మనం గమనించినప్పుడు, అబ్రహాం అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించెను. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదే. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట ప్రకారంగా తన కుమారుడైనటువంటి ఇస్సాకును సైతము ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాకుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇస్సాకు కూడా ఆదికాండం 26వ అధ్యాయం 2-3 వచనాలు. 26వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోని వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. గమనిస్తున్నారా? అబ్రహాంతో చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీతో చెప్పు దేశంలో నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అంటే ఒక ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ కూడా కనబడుతుందండి. ఒక నియమము,
ఒక నిబంధన కనబడతా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించే వ్యక్తి తప్పకుండా ఆశీర్వదించబడతాడు. దేవుని యొక్క ఆలోచన అతిక్రమించని వ్యక్తి తప్పక ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. నేను చూపించే దేశంలో నివసించంటే ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఆశీర్వదించబడినటువంటి తీరును మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఇస్సాకు అయినప్పటికీ ఇస్సాకు దేవుడు తనకు చూపించిన దేశంలో ఉండమన్నాడు. ఇస్సాకు ఉన్నాడు కనుక ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలము పొందెను. అంత మాత్రమే కాదు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతడు గొప్పవాడని పిలువబడుతున్నాడండి. దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు, మంచిదే. రెండవది, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబును ఆశీర్వదించాడు. మనం ఒక మాట చదువుదాం అక్కడే. ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు. 32, 9, 10 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదువని సెలవిచ్చితివే అని ఉంచాలండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తన కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు తన కుమారుడైన యాకోబును కూడా ఆశీర్వదించాడు. ఒంటి కర్రతో వెళ్ళినటువంటి యాకోబును 2 గుంపులుగా దేవుడు ఆశీర్వదించాడని యాకోబు చెప్తా ఉన్నాడు. తన ఆశీర్వాదాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను అపాత్రుడను, నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదు, నేను దానికి అర్హుడిని కాదు, వాస్తవంగా నేను అంత స్థాయిలో ఉన్న వ్యక్తిని కాదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎక్కడొక చోట దేవునికి లోబడే మనస్సు, దేవుని అనుసరించే మనస్సు యాకోబుకున్నందున యాకోబుకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు స్థిరపరిచి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా, సమస్త సత్యమునకు అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాకోబు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దీవెనకు కారకుడయ్యాడు, దీవెన పొందుకునే వ్యక్తిగా మార్చబడ్డాడండి. తన తాతైన అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు కుమారుడైన యోసేపు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? వాస్తవంగా తన జీవితము పతనమైపోయినటువంటి జీవితం అండి, పాడైపోయిన జీవితం, అనగదొక్కబడిన జీవితం, గుంటలో పడద్రోయబడినటువంటి జీవితం, ఎక్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేపును దేవుడు కటాక్షించి కరుణించి ఆ మార్గ మధ్యంలో గుండా వెళ్తూ ఉన్నటువంటి కొందరు వర్తకులకు అమ్మివేయబడినటువంటి వ్యక్తి అండి. ఇతని తీసుకెళ్ళి వ్యాపారంలో పెట్టారు. అక్కడ చూసినటువంటి యోసేపును చూసినప్పుడు ఐగుప్తీయులు చూసి కొనుక్కొని తీసుకెళ్ళి
అక్కడ పోతిఫర్ ఇంట్లో పెట్టుకున్నారు పనివాడిగా పెట్టుకుంటే యోసేపు యొక్క ఆశీర్వాదం ఎవరు ఆపలేకపోయారు. ఒకవేళ అన్నలు ఇతన్ని ఇక కాలం ముగించాలని ఒకవేళ ప్రయత్నం చేసినప్పటికీ, ఇక లేకుండా చేద్దామని అనుకున్నప్పటికీ, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితం తిరిగి పునఃప్రారంభం అవడానికి ఐగుప్తు ఇంటిలో స్థానాన్ని కల్పించాడండి. పనివాడిగా ప్రారంభించినటువంటి తన స్థానము అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. చదివితే అక్కడ ఒక మాట చదివితే ఆ 37వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. 39వ అధ్యాయము 39వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. చాలండి. ఏం కనబడుతుంది అక్కడ? యోసేపును బట్టి యోసేపు అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. యోసేపు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు ఎవరి గృహంలో అడుగు పెడితే ఆ గృహం ఆశీర్వాదకరంగా ఉంది. యోసేపు పొలంలో అడుగు పెడితే పొలం దీవించబడుతుంది. ఇంట్లో ఉంటే ఇల్లు దీవించబడుతుంది. యోసేపు ఎక్కడున్నా అక్కడ దీవెన కనబడుతుందండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు వాస్తవంగా అబ్రహామును ఆశీర్వదించాడు, కుమారుడిని ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకు కుమారుడిని యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు కుమారుడైన యోసేపును కూడా ఆశీర్వదించాడు. దేవుడు పక్షపాతిగాడండి. మనం ఆయన నియమం ప్రకారం నడవాలే కానీ బిడ్డల తరాలను ఆయన దీవించగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు. నియమంలో లోపిస్తే, కట్టుబాట్లో లోపిస్తే, ఆయన క్రమాన్ని మనం ధిక్కరిస్తే, ఆయన ఆలోచనను మనం మీరితే, ఒకవేళ ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఒకవేళ బ్రేక్ అవ్వచ్చేమో కానీ ఏమాత్రం కూడా ఆయన దీవెన కొనసాగడానికి నీ క్రియలు నువ్వు అనుసరించగలిగితే, వాస్తవంగా అబ్రహాము యొక్క క్రియలు అబ్రహాముకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఒకవేళ తండ్రిని బట్టి దీవించడం మాత్రమే కాదు కానీ తన క్రియలు కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి కనుక ఆ తర్వాత ఇస్సాకు తన క్రియలను బట్టి ఆ దేశమందు ఉండమన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఇస్సాకును కూడా దీవించాడు. చేయమన్న పని చేశాడు కాబట్టి దీవించబడ్డాడు. అబ్రహాము కూడా చెప్పిన పని చేశాడు కాబట్టి దీవించబడ్డాడు. యాకోబు కూడా దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పినట్లుగా నడవడానికి ఇష్టపడ్డాడు కనుక యాకోబును ఆశీర్వదించాడు. యోసేపు సైతము దేవుడిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు కాబట్టి తనకున్నటువంటి స్థితిగతులను ఆయన చూడలేదు కానీ, తనకున్నటువంటి తారతమ్యాన్ని చూడలేదు కానీ, యోసేపు యొక్క స్థితి గుంటలో పడద్రోయబడినప్పటికీ పైకి లేవదీసిన వాడు దేవుడై ఉన్నాడు. తన నమ్మకత్వము, తన యథార్థత, తన మంచితనము, తన భక్తి జీవితము యోసేపుకు దీవెనకరంగా మార్చబడిందండి. మరి ఇన్ని తరాలను ఆశీర్వదిస్తే దాని తర్వాత వచ్చిన తరం ఏదైతే ఉందో